వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈసారి ఎలా అయినా పదవి సంపాదించాలని పార్టీ ముఖ్య నేతల చుట్టూ తిరుగుతున్నారు. 10కి పైగా ఖాళీలవుతోన్న ఎమ్మెల్సీల్లో మెజార్టీ సీట్లు అధికార పార్టీకే దక్కే అవకాశం ఉండడంతో ఆశావహులు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. తెలంగాణలో ఓవైపు సర్పంచ్ ఎన్నికల హడావిడి నడుస్తుంటే మరోవైపు శాసన మండలిలో పదవుల కోసం ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నేతలందరూ ఎమ్మెల్సీ పదవులపై కన్నేశారు. ఏదో ఒక కోటాలో ఎమ్మెల్సీ పదవి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు ఆశావహులంతా తెలంగాణ భవన్ కు వస్తున్నారు. మార్చి మొదటి వారంలో మొత్తం 13 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలోని హోంమంత్రి మహమూద్ అలీ, మహమ్మద్ సలీం, సంతోష్ కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్థానిక సంస్థల కోటాలో ఎంఎస్ ప్రభాకర్, టీచర్ కోటాలో పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్, గ్రాడ్యుయేట్ కోటాలో మండలి చైర్మన్ స్వామిగౌడ్ పదవీకాలం మార్చితో ముగియనుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావుల రాజీనామాలు కూడా చైర్మన్ స్వామిగౌడ్ ఆమోదించారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 స్థానాలు టీఆర్ఎస్ కు దక్కనున్నాయి. టీచర్ కోటాలోని 2, స్థానిక సంస్థల కోటాలో 2, గ్రాడ్యుయేట్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు ఇప్పటికే కార్యాచరణ మొదలుపెట్టింది. ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని గతంలో పలువురు నేతలకు ఇప్పటికే హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వాళ్లంతా పదవుల కోసం ప్రగతి భవన్, తెలంగాణ భవన్ పెద్దలను కలుస్తున్నారు. హోంమంత్రి మహమూద్ అలీకి తప్పనిసరిగా ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇక పదవీకాలం ముగుస్తున్న ఎంఎస్ ప్రభాకర్ కు రెన్యువల్ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. టీచర్స్ కోటాలోని పాతూరి సుధాకర్ రెడ్డి, పూల రవీందర్లు మళ్లీ టీచర్ కోటా నుంచే పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్న నేతలు ఇప్పటికే కేటీఆర్ ను కలిసి తమకు పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మొత్తానికి సామాజిక వర్గాలు, సీనియారిటీ, గతంలో తమకు హామీ ఇచ్చారు కాబట్టి తమకే పదవి వస్తుందని నేతలు ఆశిస్తున్నా సీఎం కేసీఆర్ మదిలో ఏముందనేది ఆసక్తిగా మారింది.